ఒకసారి క్రీస్తు దేవుడు కాదని చెప్పేస్తే అయిపోతుంది కదా, నేను ఫ్రీ చేసేస్తా, తర్వాత నువ్వు దేవుని వెంబడించు, తర్వాత నువ్వు ఏమైనా చేసుకో, కానీ ఒక్క మాట చెప్పు, ఆ దేవతల్ని ఆరాధించు, ఆ ప్రతిమలకి మొక్కు, అది మొక్కితే చాలు అని ఎంతగానో తనని కన్విన్స్ చేస్తారనమాట. అయితే కన్విన్స్ చేయాలని ప్రయత్నిస్తున్నప్పుడు పర్పెచువా ఏం చేస్తుందంటే, తన ఎదురుగా ఆ చెరసాలలో ఒక పెద్ద ఫ్లవర్ వాజ్ చూస్తూ ఉంటాం కదండి, ఒక పాత్ర, పూలను పెట్టే పాత్ర, ఆ వాజ్ చూపించి, నాన్న దీని ఏమంటారు అని అడిగిందనమాట. అడిగితే వాళ్ళ నాన్న దీని ఏమంటారు, దీని ఒక ఫ్లవర్ వాజ్ అంటే ఒక పూలను పట్టుకునే పాత్ర అంటారు, ఒక పాత్ర అంటారు కదా అని అన్నారనమాట. అని అంటే తనంటది, మరి ఇంకా దానికి ఇంకేమైనా పేరుందా అంటే, లేదు ఇంకేం పేరు లేదు, పాత్ర, ఇట్స్ అ ఫ్లవర్ వాజ్ అని అన్నప్పుడు తనంటదంట, మరి నేను కూడా క్రైస్తవురాలనే, నాకు ఇంకా వేరే పేరే లేదు, ఐఎమ్ అ క్రిస్టియన్ అండ్ దెర్ ఇస్ నో అదర్ నేమ్ ఫర్ మీ అని నిక్కచ్చుగా, నిష్టగా, ధైర్యంగా చెప్తూ ఉంటుంది అనమాట. చెప్తే వారి తండ్రి ఎంతగానో డిసప్పాయింట్ అయ్యి, ఎంతగానో నిరాశపడి వెళ్ళిపోతారనమాట. అయితే వారి తండ్రి తన కూతురు అంటే ప్రేమ కదా, కూతురి ఆ సంబంధము, ఆ బంధము ఎవరు విడిపించలేరు కదండి. అటువంటి సమయంలో మరొకసారి వస్తారనమాట. వారి తండ్రి వచ్చి ఆ చెరసాలలో ఎలాగైనా ఈ బిడ్డని పర్పెచువాని కన్విన్స్ చేయాలి, ఎలాగైనా ఒప్పింపజేయాలి, ఇది కాదు తన స్థితి, ఇది కాదు, ఇంత భయంకరమైన దుర్గతి తనకు వద్దు, తనని భయంకరంగా చూస్తారు, వద్దు అని అనుకున్న ఆ టైంలో వచ్చి ఇంకా మోకాలు పడి, తండ్రి అండి తన కూతురు ముందు మోకాలు పడి ఏం చెప్తారు తెలుసా, హ్యావ్ పిటీ ఆన్ మీ, హ్యావ్ పిటీ ఆన్ మై గ్రే హెయిర్, ఇఫ్ ఐ డిజర్వ్ టు బి కాల్డ్ యువర్ ఫాదర్, ఇఫ్ ఐ హ్యావ్ ఫేవర్డ్ యు అబవ్ ఆల్ యువర్ బ్రదర్స్, ప్లీజ్ హ్యావ్ పిటీ ఆన్ మీ. ఒక్కసారి గివ్ అప్ గాడ్ అని పదే తనకి చెప్తారు. అంటే కనికరించమ్మా, నీ తండ్రిని కనికరించమ్మా, కృప చూపి అమ్మా అని తన కూతుర్ని అడుగుతున్నాడు తన తండ్రి. ఏంటంటే, నన్ను ఒక్కసారి కరుణించి నువ్వేం చేయంటే దేవుని విసర్జించు, దేవుడు కాదని చెప్పు, క్రీస్తు కాదని చెప్పు, నేను ముసలివాడును, నా తల అంతా నెరిచిపోయింది, కనిపించట్లేదా, ఇంత ముసలితనంలో ఉన్న నన్ను ఎందుకు ఇలాగ బాధ పెడతావు, నేను నీ అన్నల కంటే, నీ సహోదరుల కంటే నిన్ను ఎక్కువగా ప్రేమించాను కదా, నేను అందరికంటే బాగుగా చూసుకున్నాను కదా, చిన్నప్పటి నుండి ఈ ప్రాయం వరకు నేనే కదా చూసుకున్నాను, నేనే కదా నేను పోషిస్తున్నాను, హ్యావ్ మర్సీ ఆన్ మీ, హ్యావ్ పిటీ ఆన్ మీ. ఒక్కసారి క్రీస్తు దేవుడు కాదని చెప్పే ఆ ప్రతిమలకి, ఆ స్టాచ్యూస్కి మొక్కే అని వారి తండ్రి మోకాలుండి బ్రతులుమాడుతున్నాడంట. బ్రతులుమాడుతుంటే తనన్నదనమాట, దేవుని చిత్తమే జరగాలి నాన్న, ఇది అయినా నా సొంత శక్తి కాదు, మేమిక్కడ ఒంటరిగా లేము, ఆయన శక్తి మాకు తోడుగా ఉంది అని చెప్పిందంట. అంటే వాళ్ళ తండ్రి అంతగా ఎమోషనల్గా, ఈ మధ్య ఆ తండ్రి నిజమైన ఉద్దేశంతో చెప్తున్నారేమో, కానీ ఈ మధ్య మనం చూస్తుంటాం కదండి, ఎంతోమంది ఫాదర్స్, మదర్స్ ఎమోషనల్గా బ్లాక్మెయిల్ చేస్తూ ఉంటారు, వారి భావోద్వేగాల్ని ఎలాగైనా నొప్పించాలని ఎమోషనల్గా, నీకు నిజంగా నేను నా ఎడల ప్రేమ ఉంటే, ఇఫ్ యూ రియలీ లవ్ మీ, నీకు కొంచెమైన గౌరవం ఉంటే ఇది నువ్వు ఈ ఉద్యోగం చేయి, లేకపోతే ఈ కెరియర్ వైపు వెళ్ళు, లేకపోతే ఈ వ్యక్తిని వివాహం చేసుకో అని తల్లిదండ్రులకి ఇష్టమైన వ్యక్తుల్లో, లేకపోతే వారికి ఇష్టమైన ఉద్యోగాల్లో, వాళ్ళకి ఇష్టమైన మార్గాల్లో చూపిస్తూ ఉంటారు. అయితే ఎవరైనా కొంచెం వ్యతిరేకించి ఎదిరిస్తే, ఇంకా నీకు నేనంటే ఇష్టం లేదు, నేను మరణిస్తే మేలు, నేను చచ్చిపోతే బాగుండు అని ఇటువంటి మాటలు మాట్లాడుతుంటారు కదా. ఈరోజు ఎంతోమంది, కేవలం తల్లిదండ్రులని కాదండి, ఎంతోమంది రిలేషన్షిప్స్లో ఉంటారు, సంబంధాల్లో ఉంటారు. నీకు నేను ఇష్టమా, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా, నువ్వు నన్ను ప్రేమిస్తున్నట్లయితే నా మతంలోకి మారు, నువ్వు ఈ మతంలోకి మారు అని ఇలాగా మనల్ని బ్లాక్మెయిల్ చేస్తూ ఉంటారు కదా. ఈరోజు అట్టి పరిస్థితుల్లో ఎవరైనా ఉన్నారా, నాకు తెలిసి మీలో ఎవరు అలాగా లేరు. కానీ చాలామందిని, యవనస్తురాలని నేను కలిసాను. ఏంటిదంటే, తనని పెళ్లి చేసుకోమంటున్నాడు, తనకి నేనంటే ఇష్టము, నాకు తనంటే ఇష్టము, మేమిద్దరం బాగా ప్రేమించుకున్నాము, కానీ ఆ పెళ్ళి మాత్రము వారి ఇష్టానుసారంగా చేయాలని ఆశపడుతున్నారు, క్రైస్తవ వివాహం వద్దంటున్నారు, ఏమంటారు అక్క అని మళ్ళీ వస్తారు. ఏం చెప్పమంటారు అటువంటి పరిస్థితుల్లో?
పడిందే పెద్ద తప్పు. మరలా దాంట్లో మళ్ళా ఒకవేళ వివాహం అయిందనుకోండి, వివాహం అయి వచ్చిన తర్వాత ఏమంటారంటే నన్ను ప్రార్థన చేసుకొనియట్లేదక్క, నన్ను బైబిల్ చదవనియట్లేదక్క అంటే అది ముందే తెలీదా? అది ముందే గ్రహించలేదా? చీకటికి వెలుగుతోటి విజ్జోడు లేదు, విజ్జోడు ఏది అని వాక్యం తెలియజేస్తుంది. వేర్ ఇస్ హౌ కెన్ లైట్ జాయిన్ విత్ డార్క్నెస్ అని దేవుని వాక్యం అంత స్పష్టంగా చెప్తుంది కదండి. అటువంటి పరిస్థితుల్లో అన్నీ తెలిసి చేసి మరలా అయ్యో నా జీవితం పాడైపోయిందే, అయ్యో నాకు దేవుని ఆరాధించడానికి స్వేచ్ఛ లేదే, అయ్యో నేను చర్చ్కి రావడానికి, సంఘంలో లేకపోతే సంఘస్థులతో మాట్లాడడానికి కూడా స్వేచ్ఛ లేదే అని అంటే అది ఇంకా మనం ఏం చేయగలుగుతాము? దేవుడు మనకి ఫ్రీ విల్ ఇచ్చాడు మన డిసిషన్స్ తీసుకోవడానికి, నిర్ణయాలు చేయడానికి. ఈరోజు తల్లిదండ్రులు అవ్వనండి, రిలేషన్షిప్స్ అవ్వనండి, బంధువులు అవ్వనివ్వండి, పర్పెచువల్ మాత్రం తన సొంత తండ్రి మోకాలున్ని తన ముందు నన్ను కనుకరించమ్మా తల్లి, నన్ను కనుకరించు, కొంచెం కనుకరించు అని ఏడుస్తూ మొరపెడుతూ తన కూతురు దగ్గర తన్ను తాను తగ్గించుకొని అడుగుతుంటే పర్పెచువల్ మాత్రము కదిలించబడింది, బాధపడింది. కానీ తన నిర్ణయం మాత్రం మార్చుకోలేదు. నువ్వు ఏమైనా చేయి నాన్న, నాకు బాధగా ఉంది, నువ్వు ఇలాగ మోకాలుండి నన్ను అడుగుతుంటే నాకు బాధగా ఉంది, ఐఎమ్ ఫీలింగ్ ఆక్వర్డ్, బట్ ఐ హ్యావ్ డిసైడెడ్ టు ఫాలో క్రైస్ట్. దేవుని వెంబడించడానికి నేను సిద్ధంగా ఉన్నాను, నేను దేవుని వెంబడిస్తాను అని ఎంతగానో తన నిశ్చయాన్ని వదులుకోలేదన్నమాట. అయితే అలాగ చెరసాలలో ఉన్నప్పుడు ఆ చెరసాలలో తన సహోదరుడు వచ్చి ఏమంటారంటే, పర్పెచువా నిజంగా నువ్వు చెరసాలలో ఉంటాము దేవుని చిత్తమేనా, ఇది దేవునికి ఇష్టమేనా అని అడుగుతారనమాట. అడిగితే ఒకసారి నువ్వు దేవుని దగ్గర నుండి ఒక దర్శనం తీసుకో, టేక్ అ విజన్ ఫ్రమ్ గాడ్, ఆస్క్ గాడ్స్ విజన్. ఇలాగ నువ్వు బందీగా ఉంటాము దేవుని చిత్తమా లేకపోతే స్వేచ్ఛగా ఉంటాం దేవుని చిత్తమా అని కనుకో అని అడిగినప్పుడు పర్పెచువా అంటది ఏంటిదంటే, నేను దేవుని సన్నిధిలో కనిపెట్టి ప్రార్థించి ఆయనను ఒక దర్శనం అడుగుతాను అని అడుగుతుంది అనమాట. అని చెప్పి తన బ్రదర్ని పంపించేసి ఆ రోజు రాత్రి ప్రార్థన చేసుకొని పడుకున్న తర్వాత ఒక దర్శనంలో తన దర్శనము ఏమొచ్చిందంటే, జాగ్రత్తగా వినండి, ఒక దర్శనంలో ఒక బంగారు నిచ్చెన, ఇట్ ఈస్ అ ల్యాడర్ మేడ్ ఆఫ్ గోల్డ్, ఒక బంగారు నిచ్చెన మీకు విజువల్స్ వేయబడుతుంది, దయచేసి చూడండి. ఆ బంగారు నిచ్చెన ఇరుపక్కల భయంకరమైన ఖడ్గాలు, భయంకరమైన స్వోర్డ్స్, కత్తులు, కటారాలు ఉన్నాయన్నమాట. అయితే దాని కింద, ఆ నిచ్చెన కింద కావలిగా ఏముందంటే భయంకరమైన పెద్ద పాము. ఆ పాము, ఆ నిచ్చెన పైనేమో కటారలు, కత్తులు, భయంకరమైన ఆయుధాలు. అయితే ఆ పాము కావలిగా వస్తుందన్నమాట. ఏంటి కావలిగా వస్తుందంటే, ఎవరైనా ఆ నిచ్చెన ఎక్కలేకపోతే, ఆ నిచ్చెన పైకి ఎక్కలేకపోతే వారు ఎవరైనా కిందకు వచ్చినట్లయితే వారిని నేను మృంగేస్తాను అనే ఉద్దేశంతో ఆ పాము అక్కడ కాపలా కాస్తుంది. అటువంటి పరిస్థితిలో ఈ పర్పెచువా అనే యవనస్తురాలు అలాగ నడుస్తూ వస్తున్నప్పుడు పాము దాని తల పైకెత్తి తనని చూస్తుందంట. చూసినప్పుడు పర్పెచువా ఏం చేసిందంటే, ఆ దర్శనంలో ఆ పాము తలకాయని త్రొక్కి ఆ నిచ్చెన పైకి ఎక్కుతుందన్నమాట. ఎక్కుతూ ఉంటే నేను చెప్పాను కదా, ఇరుపక్కల ఖడ్గాలు, కటారులు, ఆయుధాలు, భయంకరమైన వెపన్స్. అటువంటి పరిస్థితుల్లో ఆ పామునైతే తొక్కి వెళ్ళింది, కానీ పక్కన అలాగ గీసుకుంటూ, రక్తం కారుతూ, గుచ్చుకుంటూ, ఎంత నొప్పి కదా. కత్తి మనకు ఒక చిన్న ఫింగర్, ఒక వ్రేలు కట్ అయితేనే ప్రాణము లేసిపోతుంది. అటువంటి పరిస్థితుల్లో పైకి ఎక్కుతున్న కొలది ఇంకా గాయాలు. కానీ ఎక్కిన తర్వాత ఏం చూసిందంటే, ఆ స్టార్టింగ్ పాయింట్లో, అంటే ద రీచింగ్ పాయింట్లో, ద టాప్ పాయింట్లో సాచురస్ అనే ఉపదేశకుడు, ఆ బోధకుడు ఎవరైతే వీరిని రక్షించారని చెప్పాను కదండి, ఆ సాచురస్ అనే ఆ బోధకుడు ఆయన పైన నిలబడి తినని చియర్ చేస్తున్నాడంట, ఆహ్వానిస్తున్నాడంట, రా తొందరగా రా నా దగ్గర, యూ కెన్ డూ ఇట్ అని పాజిటివ్గా తనని ఎంకరేజ్ చేస్తున్నారనమాట. అయితే అలాగా చూసిన తర్వాత, ఎక్కిన తర్వాత ఆ గార్డెన్, అంటే ఆ నిచ్చెన పైన ఒక అతి సుందరమైన తోట. ఇట్ వాజ్ అ బ్యూటిఫుల్ గార్డెన్.
ఆ బ్యూటిఫుల్ గార్డెన్లో, ఆ సుందరమైన తోటలో ఒక తెల్ల జుట్టుతో ఉన్న ఒక గొర్రెల కాపరి కూర్చున్నారనమాట. తెల్ల జుట్టుతోటి ఒక గొర్రెల కాపరి అక్కడ కూర్చున్నారనమాట. అక్కడ కూర్చొని ఏం చేస్తున్నారంట, గొర్రెల పాలని పితుకుతున్నారంట. అయితే ఆయన చుట్టూ తెల్లని వస్త్రాలు ధరించుకున్న వేల మనుషులు కూడి ఉన్నారంట. అది తను చూసిందంట. అయితే ఆ గొర్రెల కాపరి పర్పోచ్వాన్ని చూసిన వెంటనే ఏమన్నారంట తెలుసా? రా నా కుమార్తె, స్వాగతం నా కుమార్తె, యు వెల్కమ్ హియర్ మై డాటర్, కమ్ వెల్కమ్ అని ఎంతో ఆనందంగా చెప్తున్నారంట. పర్పోచ్వాన్ని చూసి అలాగే పిలిచిన తర్వాత తనకి చీజ్ అంటే జున్నుని ఇచ్చి తినమని చెప్పారంట. ఆ జున్ను ఎంత మధురంగా ఉందంటే అది ఇండిస్క్రైబుల్, అంటే దాన్ని వర్ణించలేనంత మధురంగా, అంత టేస్టీగా ఆ జున్ను ఉందంట. తను అది తీసుకొని తినిందనమాట. అయితే పొద్దున్నే లేసేసరికి when she woke up from her sleep, she could still taste ఇంకా ఆ మధురమైన జున్ను తన నోట్లో అలాగనే ఆ టేస్ట్, ఆ రుచి ఉండిపోవడము తను గమనించిందన్నమాట. అదే సమయంలో సాచురస్ అనే బోధకుడికి కూడా ఒక దర్శనం వచ్చింది. ఏంటిదంటే తను కూడా తనకి నిచ్చెన, ఈ బంగారం నిచ్చెన అది ఏం కనిపించలేదు, కానీ దేవదూతలంట తను అలాగ మరణించిన వెంటనే కోట్లాది దేవదూతలు ఆయనతో పాటు ఉన్న వారందరినీ తీసుకువెళ్తున్నాయి అంట, ఎగిరేలాగా చేస్తున్నాయంట. హీ వాజ్ అబౌవ్ ఎవ్రీబడి ఎల్స్, హీ వాజ్ అబౌవ్ ఎవ్రీథింగ్ ఎల్స్. పర్వతాలు దాటుతూ, అవన్నీ దాటుతూ ఎంతగానో ఆనందిస్తూ అలాగా ఆ దేవదూతలు ఆయనని పరలోక రాజ్యానికి చేర్చిన వెంటనే ఆయన చూశారు. ఎవరంటే యేసు ప్రభుని చూసి, యేసు ప్రభు చుట్టూ 24 పెద్దలు కూర్చొని ఆయనని ఆరాధించడం ఈయన చూసి ఎంతగానో ఆనందిస్తూ, ఇదిగో నేను కూడా హతసాక్షిగా మరణిస్తున్నాను అని ఆనందంగా ఉన్నారనమాట. అయితే ఈ దర్శనం వచ్చిన తను చెప్పిందనమాట, అందరికీ చెప్పిందనమాట. ఏంటిదంటే నాకు ఇలాగ దర్శనం వచ్చింది, దేవుడు నాకు ఇలాగ రుచి చూపించాడు, నేను ఇలాగ హతసాక్షిని అవ్వబోతున్నాను, నన్ను ఒక కత్తి చంపబోతుంది, సంథింగ్ ఈజ్ గోయింగ్ టు కిల్ మీ, లైక్ అ సోర్డ్ ఈజ్ గోయింగ్ టు కిల్ మీ అని తను ఆ దర్శనం ద్వారా ముందుగానే తను ఎలాగ మరణిస్తుందో అందరితో పంచుకున్నారనమాట. ఈ లోపల ఫెలిసిటాస్ అని చెప్పాను కదండి, అంటే తన బానిస, తన సర్వెంట్, ఆ మేడ్ సర్వెంట్ నిండు చూలాలు గర్భవతి అని చెప్పాను కదా. ఆ గర్భవతి ఆ రోజు ఆ గవర్నర్ ఏం చెప్పారంటే, తిను నిండు చూలాలు ఉంది కదా, ఈ నిండు చూలాలు ఉన్న గర్భవతుల్ని మనము చంపేయలేము, వీ కెనాట్ ఎగ్జిక్యూట్ దెమ్, మనం వారిని హతసాక్షులుగా చేయలేము, కాబట్టి తను బిడ్డ పుట్టేంత వరకు మనం వెయిట్ చేద్దాము అని చెప్పారనమాట. అయితే సీజర్ బర్త్డే రోజు పెద్దగా సెలబ్రేషన్స్ చేసుకునేవారంట. మిలిటరీ గేమ్స్ అని, వైల్డ్ బీస్ అని, క్రిమినల్స్ అందరినీ విడిపించడము, ఆ సింహాలకి, క్రూర మృగాలకి అప్పచెప్పడం, ఇలాగా సీజర్ బర్త్డే అంటే పెద్ద సెలబ్రేషన్ ఏంటి, అందరిని చంపడము, అంటే క్రిమినల్స్ని చంపడము, హతమార్చడము, లేకపోతే గేమ్స్, రేసెస్, ఇవన్నీ కూడా వాళ్ళ ఆ సెలబ్రేషన్స్లో ఒక పార్ట్ అనమాట. అటువంటి టైంలో నిండు చూలాలుగానే గర్భవతి ఫెలిసిటాస్ అనుకుంది, అయ్యో ఇట్లాంటి ఆజ్ఞ ఇచ్చారేంటి, ఒకవేళ వీరందరినీ, మిగతా వారందరినీ హతసాక్షులుగా చేసి నన్ను ఒంటరిగా వదిలివేస్తారేమో, ఆ ఒంటరిగా వదిలివేసి ఇంకా వేరే భయంకరమైన పాపాలు చేసిన వారు, అన్యాయాలు చేసిన వారితోటి నన్ను కూడా అప్పచెప్తారేమో, అటువంటి మరణం నాకు వద్దు, విశ్వాసులతో పాటే నేను మరణిస్తాను, నాకు ఆశ అలాగనే ఉంది అని ఈ ఫెలిసిటాస్ ఎంతగానో బాధపడుతూ ప్రేయర్ చేస్తుందంట, అందరితో పంచుకుందంట. ఇంకా అందరు కూడా ఆ రాత్రి కూర్చొని ప్రార్థన చేస్తూ, దేవా ఏ రీతిగా అయినా మేమందరము మరణిస్తే ఒక్కరిగా మరణించాలయ్యా, సపరేట్గా, తర్వాత అలాగా కాదయ్యా, వీ ఆల్ హ్యావ్ టు డై అట్ వన్స్ అని ప్రార్థన చేస్తారంట. వారి ప్రార్థన తగ్గట్టుగా దేవుడు ఏం చేస్తాడంటే 8th monthలో ఉండగానే తనకి ప్రసవ వేదన స్టార్ట్ అయింది. ప్రసవ వేదన స్టార్ట్ అయ్యి ఆ వేదనలో, ఆ నొప్పితోటి బిడ్డని కన్నది, ఒక చక్కటి ఆడబిడ్డని కన్నదనమాట. కనిన తర్వాత ఆ బిడ్డని ఇంకా ఎవరికో అప్పచెప్పి, ఇంకా నేను కూడా సిద్ధమే, నేను కూడా దేవుని కోసం ఏదైనా తెగించడానికి సిద్ధమే అని ఆ స్లేవ్ కూడా, అంటే ఆ బానిస, ఆ మేడ్ సర్వెంట్ కూడా అలాగే చేస్తుంది అన్నమాట. అటువంటి టైంలో
ఆ బందీలను గవర్నర్ హిలేరియస్ అనే బందీలను గవర్నర్ విచారిస్తారనమాట. ఇంటరాగేషన్కి తీసుకొని వస్తారన్నమాట. ఇంటరాగేషన్కి తీసుకొని వచ్చి ఒకరొకరిని ముందుకు రమ్మని చెప్పి, ఏంటి నువ్వు దేవుని వెంబడిస్తావా అని అంటూ ప్రతి ఒక్కరిని ఇంటరాగేట్ చేస్తూ విచారణ చేస్తూ అడుగుతూ ఉంటారన్నమాట. అడుగుతూ ఉంటే అప్పుడు పర్పెచువా టర్న్ వచ్చింది. ఇట్ వాజ్ హర్ టర్న్ టు కమ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద గవర్నర్. ఆ గవర్నర్ పేరు హిలారియస్ అనే ఆ గవర్నర్ ముందు పర్పెచువా ముందుకు వస్తుందన్నమాట. అయితే పర్పెచువా ముందుకు వచ్చిందని చూసి తన తండ్రి వెంటనే పర్పెచువా చేతిలో నుండి తన బిడ్డను తీసుకొని, పర్పెచువా వాళ్ళ తండ్రి తన బిడ్డను తీసుకొని లాక్కొని, దయచేసి గవర్నర్ ఈ బిడ్డను ఏం చెయ్యొద్దయ్యా, పర్పెచువాని ఏం చేయదు, తిను నా కూతురు, నేను కూడా మంచి ఇన్ఫ్లుయెన్స్ ఉన్న వ్యక్తిని, నేను కూడా ఒక ఆఫీసర్ని, దయచేసి కనికరించు అని వాళ్ళ తండ్రి మొత్తుకుంటూ ఉంటాడనమాట. అయితే ఆ గవర్నర్ ఏం చేస్తారంటే, అవును కదా మీ తండ్రి అంతగా వేడుకుంటున్నాడు కదా, నువ్వు ఒక్కసారి దేవుని దూషించు, క్రీస్తుని దూషించు, క్రీస్తు దేవుడు కాదని చెప్పు, ఇక్కడున్న స్టాచ్యూస్కి ఇక్కడున్న దేవతలను ఒకసారి ఆరాధించు అని అంటే పర్పెచువా చాలా నిక్కచ్చుగా నిష్టగా నేను మాత్రము లొంగను, నేను మాత్రం ఒంగను అని చెప్పిందనమాట. చెప్తే మరొకసారి వారి తండ్రి వచ్చి, కొంచెమైనా నీ బిడ్డ పైన కనికరము చూపి అమ్మా, నువ్వు లేకపోతే నీ బిడ్డ ఎలాగా బ్రతకగలుగుతాడు, మేము ఎలాగా బ్రతకగలుగుతాం, నేను ఎంతగా ప్రేమిస్తున్నాం, ఒకసారి కనికరించు అని వారి తండ్రి ఎంతగా బ్రతిమాడినా పర్పెచువాస్ ఆన్సర్ వాజ్ నో, ఐ విల్ నాట్ డినై క్రైస్ట్, నేను మాత్రం క్రీస్తుని నిరాకరించను, ఐ విల్ నాట్ డినై క్రైస్ట్ అని చెప్తూ ఉంటుంది అనమాట, నిష్టగా చెప్తూ ఉంటుంది అనమాట. అయితే ఈరోజు మనుషులు మన శరీరాన్ని గుచ్చి చంపేసి ఏదో ఒకటి చేయొచ్చు, ఇట్ డజంట్ మ్యాటర్. నేను చెప్పాను కదా, ఇది ఒట్టి కేవలం అలంకరణ, ఇది తీసుకెళ్ళచ్చు, ఇది పాడు చేయొచ్చు, ఇది ఏదైనా చేయొచ్చు, కానీ ఆత్మ దేవుంది కాబట్టి ఆత్మ దేవుని దగ్గరికే వెళ్తుందంట వాక్యం తెలియజేస్తుంది. సో ఈ ఆత్మ దేవుని దగ్గరికి వెళ్ళాలంటే దేవుని వెంబడించండి. తప్పైన ఆలోచనకి, డిప్రెషన్ థాట్స్కి, డిప్రెసివ్ టాక్స్కి, మాటలకి కూడా చోటు ఇవ్వక, దేవా గివ్ మీ అన్ ఇంట్రెస్ట్ టు లివ్, గివ్ మీ అ ప్యాషన్ టు లివ్ ఫర్ యూ లార్డ్. ఒక ఆశ పుట్టించయ్యా, ఏదో రొటీన్గా వెళ్ళిపోతుందయ్యా, అలవాటుగా నా జీవితం వెళ్ళిపోతుంది, రోజులు గడుస్తున్నాయి, ఏం చేస్తున్నాను అర్థం కావట్లేదు. నో, యూ షుడ్ హ్యావ్ ఇంట్రెస్ట్ ఇన్ లైఫ్. ఇచ్చిన నూతన అవకాశం ప్రతిరోజు అండ్ ఇస్ అ న్యూ ఆపర్చునిటీ, ఎవ్రీ సెకండ్ ఇస్ అ గిఫ్ట్. ప్రతి నిమిషము దేవుడు ఇచ్చిన బహుమానం మనకని గుర్తు చేసుకుంటూ, నిజంగా దేవుడు ఈరోజు నాకు ఒక వరంగా ఇచ్చాడు. దిస్ ఇస్ ద డే దట్ ద లార్డ్ హ్యాస్ మేడ్. ఈరోజు ఈ దినము దేవుడు చేసిన దినము, దీని అందు ఉత్సహించి సంతోషించుడి అని వాక్యం తెలియజేస్తుంది. టుడే, నాట్ టుమారో, నాట్ యెస్టర్డే, టుడే ఇస్ ద డే. ఇది ఈరోజు దేవుడు చేసిన దినము, దీని అందు ఆనందించండి, ఉత్సహించండి, ఉల్లసించండి. రేపేమవుతుందో తెలీదు అంటే ఆనందించండి అంటే నేను అనేది దేవునిలో ఆనందించండి. దేవునితో సరైన సన్నిహిత సహవాసం కలిగి ఉండండి, దేవునితో మాట్లాడండి, దేవునితో సమయాన్ని గడపండి. మీరు దేవునితో గడిపే ఒక్క నిమిషమైనా దాని ప్రతిఫలము ఎక్కడికి పోదని ఈరోజు నేను ఒక సజీవ సాక్షిగా చెప్తున్నానండి. దేవా, ఎవరం కూడా తండ్రి వచ్చిన రీతిగా కాక దేవా, నూతన స్వభావంతో, నూతన తలంపులతో, నూతన ప్రవర్తనతో మేము ముందుకు వెళ్ళే కృపను, అటువంటి రూపాంతర అనుభవాలు మాకు దయచేయమని, ట్రాన్స్ఫార్మ్ అస్ ఇన్సైడ్ అవుట్ లార్డ్, లోపల నుండి బయటికి మమ్మల్ని మార్చండి అయ్యా, రూపాంతరం దయచేయమని అడుగుతున్నామయ్యా. ఈరోజు ఇంకను ఎగ్జామ్స్ రాస్తున్న వారు, కుటుంబ సమస్యలతో ఉన్న వారు అందరినీ దర్శించండి, అందరికీ కావాల్సిన శక్తిని దయచేయండి, ధైర్యాన్ని దయచేయండి, ఆదరించండి, స్వస్థత దయచేయండి. నీ నామంలో ఉన్న గొప్ప శక్తిని మాకు అందరికి అనుగ్రహించమని ప్రభు యేసు నామంలో అడిగి వేడుకొంచున్నాను తండ్రి, ఆమేన్.